రాష్ట్రంలో రైతులను రేవంత్ ప్రభుత్వం నట్టేట ముంచుతోందని మండిపడ్డారు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి. హరీష్ రావు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తర్వాత హడావిడిగా ఇంజనీర్లు, టెక్నికల్ ఎక్స్పర్ట్స్లకు కనీసం ముందస్తు సమాచారం ఇవ్వకుండా మోటార్లను ఆన్ చేసిందని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కుట్రపూరితంగా మోటార్లు ఆన్ చేయడంతో పవర్ సప్లై పూర్తిగా దెబ్బతిందని, ముందు చూపులేని అనాలోచిత నిర్ణయాలతో సాగునీటి ప్రాజెక్టులను ముందుకు సాగకుండా రేవంత్ సర్కార్ కుట్రలు చేస్తోందని ఫైర్ అయ్యారు. దేవాదుల ప్రాజెక్టు ఆయకట్టు ప్రాంత రైతులను అరిగోస పెడుతోంది. పొలాల్లో నార్లు పోసుకునే పరిస్థితి లేదు. పత్తికి నీళ్లందే దారి లేక రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర రైతులను నట్టేట ముంచేది స్వయంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వమే. కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసం. కాంగ్రెస్ పార్టీ వచ్చిన క్షణ నుంచి రైతులకు అరిగోస తప్పడం లేదు. ఇవాళ ఎల్లినో ప్రభావం ఉన్నదని చెప్పి శాస్త్రవేత్తలు అనేక నెలల క్రితం ప్రకటించినప్పుడు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం ముందు చర్యలు చేపట్టలేదు. హరీష్ రావు గారు, బీఆర్ఎస్ మాజీ మంత్రివర్యులు, సిద్దిపేట ఎమ్మెల్యే గారు గత అనుభవంతో నిన్న పీపీటీ ఇచ్చిన తర్వాత ప్రభుత్వము మేఘాల మీద దేవాదుల మోటార్లు ప్రారంభించేటువంటి ప్రయత్నం చేసింది. నిన్న దానికి ముందస్తు మెయింటెనెన్స్ చేయకపోవడం, ముందు ప్లాన్ చేయకపోవడం, మెయింటెనెన్స్ సంబంధించినటువంటి డబ్బులు విడుదల చేయకపోవడం, టెక్నికల్ ఎక్స్పర్ట్స్కి ముందే మరి ఆ నిర్ణయం మోటార్లు ఆన్ చేయాలనేటువంటి సంకేతం ముందు ఇచ్చి అలర్ట్ చేయకపోవడం వల్ల హడావుడిగా మోటార్లు ఆన్ చేస్తే నిన్న పవర్ సప్లై పూర్తిగా ఆగిపోయి బ్రేక్ వచ్చింది. సో దానివల్ల కూడా మోటార్లు పాడేటువంటి పరిస్థితి ఉన్నది. అంటే ఇంత ముందు చూపు లేని చిల్లర పరిపాలన ఇవాళ రైతులకు బుద్ధిబండంగా మారింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అధికార పార్టీ శాసనసభ్యులుగా ఉన్నవారు, అధికార పార్టీ పార్లమెంటు సభ్యులు ఉన్నవారు మరి ముద్దునిద్ర చేస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా దీని మీద పట్టింపు లేదు, ముందస్తు ప్లాన్ లేదు. 6 జిల్లాలు ఇవాళ వరంగల్, ఎరెస్ట్ వ్యాలీ జిల్లాలో ఏ ఒక్క జిల్లాలో కూడా కనీసం ఈ వర్షాభావ పరిస్థితుల మీద ఒక సమీక్ష కూడా నిర్వహించకపోవడం, రైతులకు తగు సూచనలు ఇప్పటివరకు చేయకపోవడం, ప్రాజెక్టు ప్రారంభానికి సంబంధించి దేవాదుల పంపులను ప్రారంభించేటువంటి సోయి లేకపోవడం, ఆలోచన లేకపోవడం, దున్నపోతు మీద నీళ్లు పడటం తప్ప ఈ ప్రభుత్వం ఏమాత్రం కూడా ఆలోచన చేయడం లేదు. సాగునీటి రంగం మీద అవగాహన లేకపోవడం, ముందస్తు ప్లాన్ లేకపోవడం, రైతులకు నీళ్లు ఇవ్వాలనే సోయి లేకపోవడం, మనసు లేకపోవడం, ముఖ్యంగా నీళ్ళు ఇవ్వడం ద్వారా నీళ్ళు ఇస్తే యూరియా సప్లై చేయాల్సి వస్తుంది. యూరియా సప్లై చేస్తే రేపు దిగుబడి వచ్చిన తర్వాత పంటలు మద్దతు ధర కొనుగోలు చేయాల్సి వస్తుంది. మద్దతు ధర కొనుగోలు చేస్తే మళ్ళీ బోనస్ గుర్తొస్తుంది రైతులకు. ఇవన్నీ కూడా తప్పించుకోవాలంటే బెస్ట్ మార్గం నీళ్ళనే ఎండబెట్టాలని, ఎల్లినో ప్రభావంతో పంటలు పండలేదని తప్పించుకునేటువంటి కుంటి సాకులో భాగమే ఈ ప్రభుత్వం చేసేటువంటి చిల్లర రాజకీయాలు. దీనికి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మూల్యం చెల్లించాల్సిందే. ఇలా రైతులకు ఎకరా ఎండినా, ఎకరా నష్టం జరిగినా, ఎకరా దిగుబడి సరిగ్గా రాకపోయినా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీదే బాధ్యత.